హలో, రవి క్యాటరింగ్ సర్వీసెస్ అండి. మా ఓనర్ గారు చాలా బిజీగా ఉన్నారండి. ఓ మాట్లాడాలా? ఒక్క నిమిషం ఆగండి. హలో సార్, మీతో ఎవరో మాట్లాడాలంట. హలో, చెప్పండి. రవి క్యాటరింగ్ సర్వీసెస్. హలో అండి, మీ పేరు? నా పేరు పుల్లయ్య. ఓ ఓ అంటారంటండి. రవి క్యాటరింగ్ సర్వీసెస్లో రవి అంటే ఎవరు? ఓనర్. సో చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎందుకండి కోప్పడుతున్నారు? ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, దాని ఓనర్ అనిల్ అంబానీ. రిలయన్స్ అంబానీ కాదు కదా. ఓ, మీరు అలా వచ్చారా? చెప్పండి. ఈ అడ్రస్ ఎక్కడండి? వాట్సాప్లో లొకేషన్ పంపిస్తానండి, వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఉంటానండి, బాయ్. ఫోన్లో డీటెయిల్స్ తీసుకొని తక్కువ వచ్చే వాళ్ళతో మాట్లాడుకుంటారు. దాంతో మనకేం వస్తుంది? బొక్క. అందుకని ఆఫీస్కి రమ్మంట. అడ్వాన్స్ తీసుకుంటే కానీ బయటికి పంపాను. చెప్పండి సార్, ఫంక్షన్ ఏంటి? ఎన్ని వెరైటీస్ ఉండాలి? ఏమేమి వెరైటీస్ ఉండాలి? వెజ్జా, నాన్ వెజ్జా? 100 మందికా, 200 మందికా? సిటీలోనా, అవుట్ ఆఫ్ ద టౌనా? మీరు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చేసేద్దాం. ఈ ఏప్రిల్లో నా పెళ్ళి సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? లవ్వే. ఆహా, అయితే చాలా గొడవలు ఏంటి? అవునండి, నాన్న తంటాలు పడి మరీ ఒప్పించాం. చాలామంది కన్విన్స్ అవ్వలేదు, ఇంక మా కోసం ఒప్పుకున్నారు అంతే. మీరేం టెన్షన్ పడకండి. మనం వండే భోజనాలు తిన్నారనుకోండి, అన్ని గొడవలు మర్చిపోతారు. ఏం వెరైటీస్ కావాలి చెప్పండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమైందండి? నాదేమో ఆంధ్ర, ఆ అమ్మాయిదేమో తెలంగాణ. ఓహో, ప్యాన్ తెలుగు మ్యారేజ్ అయితే. అవునండి, మా సైడ్ పెళ్ళిళ్ళు అసలు నాన్ వెజే పెట్టరు. పెట్టరకా? ఇక్కడ నాన్ వెజ్ పెట్టకపోతే చులకనగా చూస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. పెద్ద సమస్య వచ్చి పడింది. మీరే ఎలాగైనా ఒక దారి చూపించాలి సార్. నేనేం చేయగలనండి, ఆఫ్టర్ ఆల్ క్యాటరింగ్ కానీ. అయ్యో, మీరు అలా అనకండి సార్, అంతా మీ చేతిలోనే ఉంది. మీరన్నట్టే ఆ ఫుడ్లో ఏ గొడవ రాకుండా వాళ్ళు సాటిస్ఫై అయితే అది మీరు నాకు ఇచ్చి ఇవ్వండి సార్. ఓకే, అమ్మాయి సైడ్ వాళ్ళకి నాన్ వెజ్ ఉండాలి కదా, మీ సైడ్ వాళ్ళకి వెజ్ చేసేద్దాం. వాళ్ళకి కావాల్సిన నాన్ వెజ్ వెరైటీస్ అన్నీ సర్వ్ చేద్దాం. ఫిష్, చికెన్, లివర్ ఫ్రై. సార్ ఎలా సార్? అది పెళ్ళండి, పెళ్ళిలో నాన్ వెజ్ అంటే మా వాళ్ళు అసలు ఊరుకోరు. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. నేను చెప్పిన నాన్ వెజ్ వెరైటీస్ అన్నీ వెజ్జే. అదేలా సార్? ఐటెంలో లివర్ ఫ్రై అని ఉంటుంది, కానీ అక్కడ సర్వ్ చేసేది తోటకూర లివర్ ఫ్రై. ఐటెంలో ఫిష్ అని ఉంటుంది, కానీ మనం సర్వ్ చేసేది అరటికాయ ఫ్రై. ఐటెంలో చికెన్ అని పెడతాం, కానీ మనం సర్వ్ చేసేది మిల్ మేకర్. yes. సూపర్ సార్. ఈ మాత్రం ఐడియా ఇచ్చారు, చల్లరేగిపోతానంటే. మీరు 500 మందికి రెడీ చేసేయండి. ఒక 5,000 అడ్వాన్స్ కొట్టండి. డేటు టైము చెప్పారంటే నేను రెడీ చేస్తాను. అంతే కదా సార్, ఇప్పుడే వేసేస్తాను. వచ్చాయి చూడండి. థ్యాంక్ యూ సార్. ఏ గొడవలు రాకుండా ఫుడ్ అద్దరు కొట్టేయాలంతే. తప్పకుండా సార్, పిచ్చకిస్తా. అయ్యా, బోనియే అద్దిరింది. రోజంతా ఇలాగే చూడు దేవుడా. నెక్స్ట్ వీక్ నా కొడుకు ఫస్ట్ బర్త్డే ఉంది, ఫుల్ దావత్ ఇద్దాం అనుకుంటున్నా. సూపర్ సార్. ఫస్ట్ బర్త్డే అంటే గ్రాండ్గా చేస్తారు కదా? మస్తు గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నా. 600 మంది దాకా వస్తారు. 600 మంది? అవును. మొత్తం నాన్ వెజ్ కదా? అవు, మళ్ళా మొత్తం నాన్ వెజ్. ఓకే సార్, ఒక్క నిమిషం. ఫిష్, చికెన్ కర్రీ, 600 ఎగ్స్, మొత్తం కలిపి ఒక 60,000 అవుతుంది సార్. 60,000 అవుతుందా? నాది అంత బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేకపోతే పర్లేదు సార్, నేను 50,000కి చేసి పెడతాను. ఓ 10,000 చేయి. 10,000? 10,000 అంటే గెస్ట్లు 100 మందే వస్తున్నారు సార్. 600 మంది వస్తారు, మొత్తం నాన్ వెజ్ భోజనాలే. 10,000 చేయి. 600 మందికి 10,000లో ఏమొస్తుంది సార్ నా బొచ్చు? ఏం మాట్లాడుతున్నావు సార్? అంటే నేను కోడి బొచ్చు అంటున్నాను సార్. సార్, బయట రేట్లు చూసారా ఎలా పెరిగిపోయాయో? కానీ నా బడ్జెట్ 10,000 ఒక ఆప్షన్ ఉంది సార్. ఏం చెప్పు. వెజ్ పెట్టండి, అందులోను రైస్, పప్పు, సాంబార్, చల్లటి మజ్జిగ. నా కొడుకు పులిబిడ్డ, పులిని చూడడానికి చాలా మంది వస్తారు, గ్రాండ్గా చేయాలి సార్.
మీరు బడ్జెట్ అయినా పెంచండి లేదా గ్రాండ్ అనడం అయినా ఆపండి. నీ వల్ల అవుతుందా కదా చెప్పు. నా వల్లే కాదు, మీరు చెప్పిన బడ్జెట్లో 600 మందికి నాన్ వెజ్ భోజనాలు ఎవ్వరు పెట్టరు. ఇంటికి తెలుసా, ఆ కిందికి పోతే శ్రీనంకులు ఉంటాడు, ఆయనకు 10,000 ఇస్తే వాళ్ళు పండిస్తాడు. అయితే చేయించుకోండి. నువ్వు నీ బొక్కల క్యాటరింగ్. చెప్పండి మేడం. నా కొడుకు బర్త్డే. మీ కొడుకా? మీరు చూడడానికి ఎంగుగా ఉన్నారు కదండి. ఇప్పుడు మీ కాంప్లిమెంట్స్ ఎవరు అడిగారు? అబ్బో, చెప్పండి మీ కొడుకు ఏజ్ ఎంత? 2 years. మొత్తం కలిపి ఎంతమందికి వంట చేయాలి? నైబర్స్ పిల్లలు కలిపి ఒక 6 members అలాగా. 6 మెంబర్స్కేనా? వంటలు ఓన్లీ పిల్లలకేనా? చికెన్లో అన్ని వెరైటీస్ చేయండి. 2 years పిల్లలకి చికెన్ అంటే కొంచెం హెవీ అయిపోతుందేమో. బోన్లెస్, మళ్ళీ నా బేబీకి బోన్స్ అరగవు. అండ్ పెడిగ్రీలో వెరైటీస్ చేయండి. పెడిగ్రియా? మీ కొడుకు అన్నారు కదండి, నా కొడుకే. మరి పెడిగ్రీ అంటున్నారు? డాగ్స్కి పెడిగ్రీ పెడతారు కదా. అంటే మీరు కొడుకు కొడుకు అంటున్నారు, కుక్కనా? హలో, కుక్క కాదు, నా కొడుకు. అదే మీ కొడుకు. మీరు చెప్పిన నైబర్స్ పిల్లలు కూడా డాగ్సే. కుక్కల క్యాటరింగ్కి ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారనమాట. తీసుకోరా? తీసుకుంటామమ్మా, ఎందుకు తీసుకోం? చచ్చినట్టు తీసుకుంటాం. ఎంత అవుతుందో చెప్పండి. అదే ఆలోచించాలమ్మా. ఎన్నో సంవత్సరాల నుంచి క్యాటరింగ్ చేస్తాను. పెళ్ళిళ్ళకి చేశాను, చావులకు చేశాను, లెక్చర్ ఫంక్షన్ చేశాను, స్కూల్ ఫంక్షన్ చేశాను, ఫేర్వెల్కి చేశాను, ఇలా చాలా ఫంక్షన్లు చేశాను. కానీ కుక్కలకు ఫస్ట్ టైం కదమ్మా, కొంచెం ఆలోచించి పేమెంట్ చెప్తాను. నా బడ్జెట్ 50,000. కుక్క బర్త్డేకి 50,000? హలో, కుక్క కాదు, నా కొడుకు. అదే అండి, మీరు 50,000 పెడుతున్నారు కదా, మీ కొడుకుతో పాటు మీ కొడుకు ఫ్రెండ్స్ అందరికీ మంచి మంచి వెరైటీస్ పెట్టి బౌ అని ఇలా చేయకపోతే నన్ను అడగండి. ఓకే, ఒక 20K అడ్వాన్స్ పంపిస్తున్నాను, చూడండి. 20,000 కొట్టండి మేడం. సెండ్ చేసా. థ్యాంక్స్ అండి, వచ్చింది. ఇలాంటివి విన్నప్పుడే కుక్కలా పుట్టుంటే బాగుండు అనిపిస్తుంది. కాదు, కొడుకు. రండి సార్, కూర్చోండి. నమస్తే. చెప్పండి సార్, ఫంక్షన్ ఏంటి? ఎంతమందికి? బడ్జెట్ ఎంత? నా బడ్జెట్ 5 లక్షలు. 5 లక్షలా సార్? ఇలాంటి వాళ్ళ కోసమే సార్ పొద్దున్నుంచి చూస్తున్నాను. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారు సార్? వద్దయ్యా కూర్చో. ఐస్ క్రీమ్ ఏమైనా తీసుకుంటారు సార్? వద్దయ్యా కూర్చో. ఆ, మొత్తానికి 40 ఐటమ్లు కావాలి. 40 ఐటమ్లా? వెజ్ నాన్ వెజ్ కలిపి 40 ఐటమ్స్ కావాలి. వెజ్లో అన్ని ఐటమ్స్ ఉండాలి, నాన్ వెజ్లో అన్ని ఐటమ్స్ ఉండాలి. ఏషియన్, ఇటాలియన్, కొరియన్, ఇలా అన్ని క్వశ్చన్స్ ఉండాలి. మొత్తం టోటల్గా ఏది తగ్గద్దు. షూర్ సార్, చేద్దాం. కానీ ఒక మాట సార్, చెప్పండి. అన్ని ఐటమ్స్ పెడితే వేస్ట్ అయిపోతాయి కదండి. పర్లేదు, వచ్చిన గెస్ట్లు అందరూ మనం 40 ఐటమ్స్ పెట్టామని మినిమం మాట్లాడుకోవాలి. ఓకే సార్, మీకు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, నాకు చేయడానికి ఓపిక ఉంది, చేస్తాం సార్. కానీ ఈ కాలంలో ఫుడ్ ఏం వేస్ట్ కాదులేండి సార్. తిన్నంత మంది తింటారు, తినిన తర్వాత మిగిలిపోతే రోడ్ సైడ్ పీపుల్కి డొనేట్ చేయొచ్చు సార్. ఆ రోడ్ సైడ్ వాళ్ళకి నేను ఎందుకు పెడతాను? వాళ్ళు ఏమన్నా చుట్టాలా లేకుంటే ఫ్రెండ్సా? వాళ్ళు మనుషులే కదా సార్, వాళ్ళకి ఎప్పుడు ఫుడ్ ఉండదు సార్. మనమేనా వాళ్ళకి సపరేట్గా వండుతున్నామా? మనం తిన్న ఫుడ్ తర్వాత మిగిలింది వాళ్ళకి పెడతాం, అది కూడా పుణ్యమే సార్. నాకు పుణ్యం వద్దయ్యా, నాకు ప్రెస్టేజే ఇంపార్టెంట్. అది కూడా ప్రెస్టేజే సార్. ఇప్పుడు మీరు ఫుడ్ని డొనేట్ చేశారనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వా ఈయన ఎంత మంచోడరా, దానం చేస్తున్నాడు ఫుడ్ అనేసి పెద్ద రేంజ్లో ఆలోచిస్తారు సార్. ఆలోచించుకోండి. ఓకే అండి, ఓ పని చేయండి, 1 లక్ష ఎక్కువనే పర్లేదు. మా చుట్టాలతో పాటు ఎంతమంది వస్తే అంతమందికి ఫుడ్ పెట్టండి మంచిగా. సూపర్ సార్, సూపర్. అంతే చూసుకుంటా కదా. మీకు పొద్దునే వచ్చి ఎవరైనా క్యాటరింగ్ అడిగారా? పొద్దున్నుంచి చాలా మంది వచ్చారండి, ఎవరని చెప్పగలం? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? ఓ, ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి. ఏం చెప్పాడు అతను వచ్చి? అతను వచ్చి వెజ్జే ఉండాలి కానీ నాన్ వెజ్ వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి అన్నాడు. సరే చేసేద్దాం అన్నాను. బడ్జెట్ ఎంత చెప్పారు? బడ్జెట్ ఎంత అండి? 1.5 అంతే. 1.5 లాక్ చీప్గా నేను మీకు 3 లక్షలు ఇస్తా. 3 లక్షలా? ఇంతకీ మీరెవరు సార్? నేను పెళ్లికూతురు తాలూకులే. అయితే ఏం చేయమంటారు చెప్పండి సార్, నాన్ వెజ్ పెట్టమంటారా? నువ్వు ఏం పెట్టినా ఓకే, కానీ టేస్ట్ మాత్రం వర్స్ట్గా ఉండాలి. టేస్ట్ బాగోకూడదా? మీ వంటలు ఎలా ఉండాలంటే అదే ఫంక్షన్లో అందరూ వాంతలు చేసుకోవాలి. కూరలో ఉప్పు తక్కువే, సాంబార్లో కారం ఎక్కువే, రైస్ అస్సలు ఉడకకూడదు, వంకాయ మాడిపోవాలి, పెరుగు కుళ్ళిపోవాలి.
కావాలంటే సాంబార్లో ఒక బల్లేసి. బల్లా? సార్ ఇలా చేస్తే మా బిజినెస్ దెబ్బతింటుంది కదండి, నన్ను ఎత్తమే బొక్కలు వేస్తారు. నీకు బిజినెస్ పోతే నేను ఇప్పిస్తా, నువ్వు జైలుకి పోతే నేను బెయిల్ ఇప్పిస్తా, కానీ పెళ్ళిళ్ళు మాత్రం గొడవ అవ్వాల్సిందే. అందుకే మీరెవరు సార్? పెళ్లి కూతురు నేను 5 సంవత్సరాలు ప్రేమించా, అది నన్ను చేసుకోకుండా వాడిని ఎవరినో చేసుకుంటుంది, అందుకే రివెంజ్. రే, పెళ్ళి ఆపాలంటే వెళ్ళి మండపం దగ్గర గొడవ చేయి, భోజనం దగ్గర గొడవ ఏంట్రా? అయినా నీలాంటి సాడిస్ట్ గారు దొరకపోవడం అమ్మాయి అదృష్టవంతురాలరా. ఉండు, నేను ఇప్పుడే బొక్కలు పెళ్ళి ఆపడానికి వస్తారు సాడిస్ట్ గారు అందరూ నాకేది. సో చూసారు కదండి రవి గారి క్యాటరింగ్ సర్వీసెస్. మీరు కూడా చాలామంది క్యాటరింగ్ సర్వీసెస్కి వెళ్ళి ఉంటారు. వెళ్ళి అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసి ఉంటే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ కంటెంట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఎవరయ్యింది పిల్ల? ఈ పార్టీ మొత్తం ప్లాన్ చేసింది తనే. ఓ అయ్యా మస్తు ఫేమస్ ఈమె హైదరాబాద్ లో పొలిటీషియన్లకి హీరోలకి ఈమెనే పార్టీ ప్లానింగ్ చేస్తుంది. అవునా? ఇంతకీ మనోళ్ళేనా? పేరు కంటే ముందు క్యాష్ అడిగినా చూడు బామ్మ, అబ్బా ఆదర్శ బామ్మ మీరు. నార్త్ ఇండియన్ బామ్మ. అదెక్కడే? పైన బామ్మ. పైన అంటే ఆ పైన కాదు బామ్మ, దేశంలో పైన, లక్నో ఆ పిల్లది. అదెక్కడే? ఇప్పుడు నీకు జోగ్రఫీ మొత్తం చెప్పాలా?